వీడియోని పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి వీడియోని స్కిప్ చేయకండి. కుదిరితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వీడియో. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా, వీడి పేరు అవినాష్ పాండే. వీడు ఒక సీరియల్ రేపిస్ట్. అసలు వీడి గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీడి టార్గెట్ ఎవరో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. వీడి టార్గెట్ ఎవరంటే 5 to 7 years బేబీస్, 5 నుంచి 7 సంవత్సరాల చిన్న పిల్లలే వీడి టార్గెట్. అసలు వీడు ఏం చేస్తాడంటే, ఈ అవినాష్ పాండే అనేవాడికి 5 to 7 years బేబీసే టార్గెట్ అనమాట. సో అలాంటి పిల్లల్ని ఎక్కడైనా ఒంటరిగా కనిపిస్తే పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా స్కూల్ బయట కానీ లేకపోతే రోడ్ల మీద కానీ ఎక్కడైనా ఒంటరిగా దొరుకుతారేమో చూసి, ఒంటరిగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చాక్లెట్ కానీ ఒక లాలీపాప్ కానీ వాళ్ళ చేతులు పెట్టి మాట కలుపుతూ కాసేపు మాట్లాడి, రా మీ అమ్మ దగ్గర తీసుకెళ్తాను, రా మీ నాన్న దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి, అది కూడా వినకపోతే షాపు తీసుకెళ్ళి కొనిపిస్తారు రా అని చెప్పేసి ఆ చిన్నపిల్లల్ని సైకిల్ మీద ఎక్కించుకొని ఊరు బయటికి తీసుకెళ్ళి చిన్న పిల్లలను కూడా చూడకుండా అతి దారుణంగా చేస్తాడు. మళ్ళీ అక్కడ తాగడు, ఎవరైనా దొరకపోతారు కదా అప్పుడప్పుడు. అలాంటి టైంలో వాడు ఏం చేస్తాడంటే ఇళ్ళ మధ్యలో దొరుకుతాడు. లైక్ ఏదన్నా ఐస్ క్రీమ్ బండి కానీ ఏదైనా అమ్ముకోవడానికి వస్తున్నట్టు ఇళ్ళ మధ్యలోకి వచ్చి, చిన్నపిల్లలే కదా ఐస్ క్రీమ్ కోసం అట్రాక్ట్ అయ్యేది, ఇల్లు చూస్తాడు ఏ ఇంట్లోంచి చిన్నపిల్లలు వస్తున్నారా అని చెప్పేసి ఆ ఇల్లుని టార్గెట్ చేస్తాడు. నైట్ టైం కానీ ఎవరు లేని టైం కానీ చూసి ఆ చిన్నపిల్లని ఎత్తుకు వెళ్ళిపోయి చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు. దీంట్లో ఇంకో దారుణం ఏంటంటే వీడు ఇలా చేసి వీడియోస్ కూడా రికార్డ్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఇది కొత్త ఏం కాదు, మన ఇండియాలో చాలాసార్లు జరిగింది. రీసెంట్గా తమిళనాడులో కూడా ఒకడు ఇలాగే చిన్నపిల్లల్ని ఇలా చేసి ఆ వీడియోస్ రికార్డ్ చేసి వాటిని డార్క్ వెబ్లో అమ్మడం కూడా చూసాం మనం. సో ఇలా జరుగుతుంది. సో ఇంత చిన్నపిల్లల వయసులో ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్త పడతారని చెప్పేసి వీడియో చేద్దామని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి అలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే ఈలోపు ఇంకో దారుణమైన విషయం, అది చేసింది మీలాగా నాలాగా కామన్ మ్యాన్ కాదు, ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్. అది విన్న తర్వాత నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. అదేంటో చెప్తాను వినండి. ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్ అనే డిస్టిక్లో ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక అమ్మ నాన్న ఒక కూతురు. హ్యాపీగా ఆ కూతుర్ని పొద్దున్నే స్కూల్కి పంపించిన అమ్మ నాన్న ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నారు. అయితే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళే దారిలో అమ్మాయిని అక్కడే హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వినయ్ చౌహాన్ వాడి ఫ్రెండ్ కారులో వెళ్ళి అడ్డంగా ఆపి అమ్మాయిని బలవంతం చేసి అమ్మాయి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే తుపాకీ ఉంటుంది కదా, ఆ తుపాకీని పాయింట్ బ్లాంక్లో పెట్టి వస్తావా చంపేయమంటావా అని బెదిరించి అమ్మాయిని కారులో వేసుకొని ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారు. ఆ పేరెంట్స్ మాత్రం చాలా కంగారు పడ్డారు. పొద్దున వెళ్ళిన పాప ఇంకా రాలేదు ఏంటని వాళ్ళు స్కూల్కి వెళ్ళి తెలిసిందంటే ఇంకా స్కూల్కి రాలేదని చెప్పేసి ఫ్రెండ్స్ని అడిగారు, మాకు కూడా కనిపించలేదని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోయి కంగారు కూర్చున్నారు. పోలీస్ స్టేషన్ కాల్ చేశారు, వెళ్ళి ఇన్ఫార్మ్ చేశారు, కేసు రిజిస్టర్ చేశారు. ఇంటికి వచ్చి మళ్ళీ బాధపడుతున్నారు. సో అలా కంగారుగా ఇంట్లో వాతావరణం ఉంది. అదే టైంలో ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వినయ్ చౌహాన్ వాడి ఫ్రెండ్ అమ్మాయిని బలవంతం చేసి వాళ్ళ పని అయిపోయిన తర్వాత అదే కారులో వేసుకొని వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఏదో ఒక వస్తువు విసిరేసినట్టు అమ్మాయిని కారులోంచి తోసేసి వెళ్ళిపోతున్నారు. వెంటనే అది చూసిన వాళ్ళ పేరెంట్స్లో కొంతమంది అన్నలు వెంటనే ఆ కారుని బైక్ మీద ఫాలో అయ్యారు. కొంత దూరం ఫాలో అయ్యి ఆ కారుని ఆపిన వెంటనే అందులో ఉన్న ఫ్రెండ్ వాడు పారిపోయాడు. కానిస్టేబుల్ వినయ్ చౌహాన్ మాత్రం దొరికేశాడు. వెంటనే వాడిని పట్టుకొని దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఈ కేసుని ఇప్పుడు డిఎస్పీ సంజయ్ గారు డీల్ చేస్తున్నారు. డిఎస్పీ లెవెల్లో పోలీసు ఎందుకు వచ్చారని అనుకుంటున్నారేమో. ఆ 15 ఏళ్ళ అమ్మాయి కుటుంబం ఒక దళిత కుటుంబం. SC/ST అట్రాసిటీ యాక్ట్స్ ప్రకారం ఆ కేసు మీద కానీ ఏమైనా రిజిస్టర్ అయితే ఒక డిఎస్పీ లెవెల్ అధికారి ఆ కేసుని డీల్ చేయాలి. సో వెంటనే సంజయ్ గారు వినయ్ చౌహాన్ని సస్పెండ్ చేశారు, తన రిమాండ్ తీసుకెళ్లారు. ఆ అమ్మాయిని మెడికల్ టెస్ట్కి తీసుకెళ్లారు. మెడికల్ టెస్ట్లో అమ్మాయి చెప్పిన మాటలకి మెడికల్ టెస్ట్కి పంపించిన తర్వాత అమ్మాయికి చెప్పిన మాటలకి ఆ డాక్టర్లు పోలీసులు కూడా షాక్ అయ్యారు. అమ్మాయి ఏం చెప్పిందంటే నన్ను ఎవరో రేప్ చేయలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి మెడికల్ టెస్ట్ చేయించుకోవడం కూడా అమ్మాయి అపోజ్ చేసింది, ఒప్పుకోలేదు. ఏంట్రా ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ఆరాధీయడం మొదలు పెడితే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ కాల్లో చూస్తే మన వినయ్ చౌహాన్ వాడి ఫ్రెండ్ నెంబర్స్ ఉన్నాయి. వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్కి మా పేర్లు కానీ బయటకు వస్తే మేము ఎలాగైనా బయటకు వస్తాం, మాకు పలుకుబడి ఉంది,
మేము బయటకు వచ్చిన వెంటనే మిమ్మల్ని చంపేస్తాం, మీ ప్రాణాలు కావాలంటే మా పేర్లు బయటకు తీయకండి అని చెప్పేసి బెదిరించారు. అందుకే అమ్మాయి ఎంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ పేర్లు చెప్పడం భయపడింది. కానీ పోలీసులు అలాగే వదలలేదు అనుకోండి, అది కూడా ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళని పట్టుకున్నారు, ఎవరైతే పట్టుకోవాలో నిందితులను పట్టుకున్నారో స్టేషన్లో పెట్టేశారు. ఇప్పుడు అమ్మాయి మెడికల్ టెస్ట్ చేయించుకుంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్లు చెప్పండి. కుదిరితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాగ ఎవరైనా పేరెంట్స్ చూస్తే వాళ్ళన్నా కొంచెం జాగ్రత్త పడతారని చెప్పేసి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.